ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో న్యాయస్థానాలకు సంబంధించిన పలు అభివృద్ది పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీసీల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్తల వివరాలు: రాష్ట్రంలో న్యాయస్థానాలకు సంబంధించిన పలు అభివృద్ది పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతిలో నిర్మించనున్న జిల్లా కోర్టు కాంప్లెక్స్కు ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతిథి గృహ నిర్మాణాలకు ఈ మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం విజయవాడలోని మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయన గత రాత్రి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు పలువురు ఇతర న్యాయమూర్తులు, అధికారులు స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటన కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలు ఒక్కింటికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ఆయన హెలికాప్టర్లో నిన్న రాత్రి సామర్లకోటకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సామర్లకోట, కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనలో 20 మంది చనిపోగా 9 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. అనంతరం కాకినాడలో ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, హృదయ విదారకమైనటువంటి సంఘటన, అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. జరిగిన సంఘటన పైన సీరియస్ గా తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పీ, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్ లో పెడుతున్నాం. అదే మరి ప్రభుత్వ పరంగా మృతులందరికీ ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు కేంద్ర గ్రామీణ అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న శంకుస్థాపన చేశారు. మొత్తం 10 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి 4 కోట్ల రూపాయలను దాతలు విరాళంగా అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, మైనారిటీ సోదరులకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసుకోవటం ఒక మంచి శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో 4 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్కదానికి 40 నుంచి 50 లక్షల రూపాయలతో ఒక 10 కమ్యూనిటీ హాల్స్ అత్యంత పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతంలో నిర్మిస్తా ఉన్నాం. అందులో ఈ 10 కమ్యూనిటీ హాల్స్ లో 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే వేట్లపాలెం లాంటి బాణాసంచా తయారీ యూనిట్లలో పేలుడుకు కారణమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్లో వేట్లపాలెం పేలుడు మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను మంత్రులు వి అనిత, పి నారాయణలతో కలిసి ఆయన నిన్న రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ 8 మంది పనిచేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పనిచేయిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు రాష్ట్రంలో ఈ ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలు సంబరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీసీల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని కొడిగినహళ్లి వద్ద 1,80 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీసీ విద్యార్థుల వసతి గృహానికి ఆమె నిన్న శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు సమపాళ్లలో ముందుకు సాగుతున్నాయన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై అధికారులతో విశాఖపట్నంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దేందుకు శతాబ్ది ఉత్సవాలు వేదిక కావాలన్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు పూర్వ విద్యార్థులతో మమేకం కావడంతో పాటు శతాబ్ది ఉత్సవాల్లో వారిని భాగస్వాములను చేయాలని సూచించారు. శతాబ్ది ఉత్సవాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘన చరిత్ర ప్రతిబింబించాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనార్టీ యువతకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పీఎం వికాస్ పథకాన్ని ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని నేషనల్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పీఎం వికాస్ సంయుక్త ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. పెద్దపల్లిలో అతి త్వరలో మహిళల సాధికారతకు సంబంధించిన వీహబ్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన ఇన్నోవేషన్ ఎక్స్పోలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐకి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో డిజిటైజ్డ్ స్క్రీన్ బోర్డ్స్ ఇవ్వడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఒక ల్యాబ్ ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒకటి, అదేవిధంగా జేఎన్టీయూలో మహిళల సాధికారతకు సంబంధించి ఆ విమెన్ ఎంపవర్మెంట్ కు సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రధానంగా పెద్ద ఆఫీస్ కార్యక్రమాన్ని కూడా ఈ 1 వీక్ లో పెద్దపల్లి హెడ్ క్వార్టర్స్ లో చేపట్టబోతా ఉన్నాం. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగుల సంక్షేమం కోసం ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇతర బస్సులలో 50% రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్లో భాగంగా సూపర్ 8 విభాగంలో భారత్ వెస్టిండీస్ జట్లు ఈ రోజు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు సెమీస్కు వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. అంతకుముందు సూపర్ 8 విభాగంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు ఈ మధ్యాహ్నం 3 గంటలకు తలపడనున్నాయి. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. 1-2 చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రానున్న 3 రోజుల్లో కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో న్యాయస్థానాలకు సంబంధించిన పలు అభివృద్ది పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీసీల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.